అయ్యా వచ్చారండి, ప్రారంభిద్దామా? ప్రారంభిద్దాం. ఒక్క నిమిషం ప్రారంభించేద్దాం. ఓకే ఓకే. నమస్కారం గురుగారు. అయ్యా విశ్వనాథ పాహి. అయ్యా ప్రారంభిస్తాను గురుగారు. రేపు ఎల్లుండి పాఠం ఉండదండి. ఇవాళ కూడా న్యాయంగా పాఠం లేదు, కానీ ఇవాళ చతుర్దశి అయినా ఇప్పుడు ప్రారంభించాలండి. ఇవాళ వచ్చాం కదా అందరం. అలాగని గురుగారు. ఓకే అలాగని గురుగారు చెప్తాను గురుగారు. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. మహాగణాధిపతయే నమః. శృణో దేవీ సరస్వతీ వాజేభ్యర్వాజినీవతి ధీనామ విత్తయవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చెప్పేసేయండి. శుభే మంగళ స్నానం కృత్వా జమ్యా. శుభేహని మంగళ స్నానం కృత్వా ఆచమ్య. పూర్వోక్త సుపదితో మమ సకల సంపత్ సమృద్ధ్యర్థం ఏతన్మదీయోద్వాహ విధౌ నిర్గత ప్రత్యూహేన మధుపర్క యోగ్యతా సిద్ధి ద్వారా పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమాణః. తదంగత్వేన తదాదౌ శుద్ధ్యర్థం ఉత్యర్థకం సాంధ్యర్థం అభ్యుదయార్థం చ మహాజనైః సహ స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. గణపతి పూజా పుణ్యాః వాచనం చ కుర్యాత్. అనుభవమితి సాగుణాది మంత్రాన్ వాచయన్ వివాహాగారమేత్య. చెప్పేసేయండి. చెప్తాగలరా ఈ మంత్రాన్ని? ఎంతవరకు సాగుతుందో అంతవరకు చెప్తాను గురుగారు. చెప్పండి అయితే చూద్దాం. అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం. అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం. స్వప్నం దుదితం తద్భిషద్భ్యోదిశామ్యహం. స్వప్నం దుదితం తద్భిషద్భ్యోదిశామ్యహం. అనుహూతం పరిహూతగుం సకునేయదసాగుణం. అనుహూతం పరిహూతగుం సకునేయదసాగుణం. మగస్య సుతమక్ష్ణయా తద్భిషద్భ్యోదిశామ్యహం. మగస్య సుతమక్ష్ణయా తద్భిషద్భ్యోదిశామ్యహం. ఆదాతే అగ్నిరస్త్వాదాత్పరసురస్తుతే. ఆదాతే అగ్నిరస్త్వాదాత్పరసురస్తుతే. నివాస్తే త్వాభివర్షతు స్వస్తిస్తు వనస్పతే. స్వస్తి మేస్తు వనస్పతే. నిభాతే త్వాభివర్షతు స్వస్తిస్తు వనస్పతే. స్వస్తి మేస్తు వనస్పతే.
నమః సకృత్సతే రుద్రాయ నమో రుద్రాయ సకృత్సతే నమః సకృత్సతే రుద్రాయ నమో రుద్రాయ సకృత్సతే జ్యేష్ఠమసి నమస్తే అస్తు మమాహి గుంసి సిగసి నసి వజ్జో నమస్తే అస్తు మమాహి గుంసి జ్యేష్ఠమసి నమస్తే అస్తు మమాహి గుంసి సిగసి నసి వజ్జో నమస్తే అస్తు మమాహి గుంసి ఉద్గాతే వసగుణే సమగాయసి బ్రహ్మ పుత్ర ఇవ సవనేషు సగుంససి ఉద్గాతే వసగుణే సమగాయసి బ్రహ్మ పుత్ర ఇవ సవనేషు సగుంససి స్వస్తి న సకునే అస్తు ప్రతిన సుమనా భవ. అంతే. స్వస్తి న సకునే అస్తు ప్రతిన సుమనా భవ. వివాహాగాతమేత్య పాదో ప్రక్షాళ్య ఆచమ్య ప్రాణానాయమ్య పూర్వోక్త సుపదితౌ మమ ఆచందాకం అనేక వైశేషిక సుఖానుభవ సకల సౌభాగ్య పరంపరాభివృద్ధి ద్వారా ధర్మ ప్రజా సంపత్యద్వస్తుయముద్వహే. పాణిగ్రహణాంగత్వేన ఆదౌ రక్షణార్థం రక్షాబంధనం కరిష్యే తదంగ షోడశోపచార పూజాం కరిష్యే. రక్షాబంధన దేవతాభ్యో నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కుర్యాతు. విశ్వేత్తాత ఇతి విధివతో రక్షాబంధనం కుర్యాతు. విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాయ చ కథమగవన్నిందసుంభతే. మళ్ళీ విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాయ చ అక్కడ ప్రభాచ్యాయ చ దీర్ఘం చూస్తున్నారండి. లేదు ఇక్కడ ప్రభాచ్యాయ చ కర్థ భగవన్నింద్ర సున్వతే. విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాయ చ కర్థమగవన్నింద సున్వతే. విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాయ చ కర్థమగవన్నింద సున్వతే. పాద ఆవతం యత్పురుషం ధృతం వస్వపవృణోస్సరభాయ తుషిబంధవే. పాద ఆవతం యత్పురుషం ధృతం వస్వపవృణోస్సరభాయ తుషిబంధవే. రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. రక్షాబంధన ముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా బల సిద్ధిరస్తు. ద్వితీయ యజ్ఞోపవేతం చ సంధాయ పూర్వోక్త సుపదితో మమ ప్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠానాధికార యోగ్యతా ఫలసిద్ధ్యర్థం వివాహాంగ భూత్వా పరమ పవిత్ర ద్వితీయ యజ్ఞోపవేత ధారణం కరిష్యే. తదంగ షోడశోపచార పూజాం కరిష్యే. యజ్ఞోపవేత దేవతాభ్యో నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కుర్యాతు. ధ్రువాద్యౌరిత్యాదిన యజ్ఞోపవేతం బ్రాహ్మణై స్పర్శయేతు. ఓం చెప్తారండి. చెప్తాను. చెప్పండి, ప్రయత్నం చేయండి ఎంత మడుగు సాగుతుందో. అలాగే. ఓం ధ్రువాద్యౌ ధ్రువ పృథివీ ధ్రువం విశ్వమిదం జగతు. ధ్రువాద్యౌ ధ్రువ పృథివీ ధ్రువం విశ్వమిదం జగతు. ధ్రువాః పర్వతా ఇమే. ధ్రువాః పర్వతా ఇమే. ధ్రువో రాజా విసామయం. ధ్రువో రాజా విసామయం. ఇహైవైధిమవ్యధిష్ఠాః. ఇహైవైధిమవ్యధిష్ఠాః. పర్వత ఇవ విచాచలిః. పర్వత ఇవ విచాచలిః. ఇంద్ర ఇవేహ ధ్రువస్థిష్ఠ. ఇంద్ర ఇవేహ ధ్రువస్థిష్ఠ. ఇహ రాష్ట్రముధారయ.
ఏషాష్టముధారయ అభిష అభితిష్టప్రతన్యతః మళ్ళీ అభితిష్టప్రతన్యతః అధరే సంతు సత్తవః అధరే సంతు సత్తవః ఇంద ఇవ వృత్తః తిష్ఠ ఇంద ఇవ వృత్తః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్నో అపః క్షేత్రాణి సంజయన్నో ఇంద ఏనమధిధరతు ఇంద ఏనమధిధరతు మధీ లేదండి, మదీ ధరతు. ఇంద్ర ఏనమదీ ధరతు. ఇంద ఏనమధిధరతు ఇంద ఏనమధిధరతు ధ్రువం ధ్రువేణ హవిష ధ్రువం ధ్రువేణ హవిష తస్మై దేవా అధిబ్రువన్ను తస్మై దేవా అధిబ్రువన్ను అయం చ బ్రహ్మణస్పతిః అయం చ బ్రహ్మణస్పతిః ఆచమ్య యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ్యః సహజం పురస్తాతు యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ్యః సహజం పురస్తాతు ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః పునరాచమ్య యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు యజ్ఞోపవేత ముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. చతురో వదాం బ్రాహ్మణాన్ సుత శీల విత్త సంపన్నాన్ సుహృద సమవేతాన్ కాయ సుహృద సమవేతాన్ సుహృద సమవేతాన్ సుహృద సమవేతాన్ కార్యకుశలాను వదః ప్రహిణూయాతు ప్రహిణూయాతు ప్రహిణు దీర్ఘం చూస్తారు చేస్తారు. ప్రహిణు దీర్ఘం లేదు, ప్రహిణుయాత్ అంతే. వదః ప్రహిణూయాత్ కన్యావదనార్థం చతురో వదాన్ ప్రేషయిష్యే మదర్థం కన్యా వృణీధ్వం వృణీమహే వదస్తాత్ ప్రసుగ్మంతేతి ద్వాభ్యామభిమంత్రియ. మళ్ళీ చెప్పండి ఆ వాక్యం. చతురో వదాన్ బ్రాహ్మణాన్ సుతశీల విత్త సంపన్నాన్ సుహృద్వేతాన్ సుహృద సమవేతాన్ కార్యకుశలాను వదః ప్రహిణూయాత్ కన్యావదనార్థం చతురో వదాన్ ప్రేషయిష్యే మదర్థం కన్యా వృణీధ్వం వృణీమహే వదస్తాన్ ప్రసుగ్మంతేతి ద్వాభ్యామభిమంత్రియ. దుగ్మంత ధియసానస్య సాక్షణి వదేభిర్వదాగం అభిషప్రసీదత. సుగ్మంత ధియసానస్య సాక్షణి వదేభిర్వదాగం అభిషప్రసీదత. అస్మాకమింద ఉభయం జుజోషతి యః సౌమ్యస్యాంధసో బుబోధతి. అస్మాకమింద ఉభయం జుజోషతి యుజోషతి దీర్ఘం చెప్పకండి. అస్మాకమింద్ర ఉభయం యుజోషతి యత్ సౌమ్యస్యాంధసో బుబోధతి. అస్మాకమింద ఉభయం జుజోషతి యః సౌమ్యస్యాంధసో బుబోధతి. అంతే. అస్మాకమింద ఉభయం జుజోషతి యః సౌమ్యస్యాంధసో బుబోధతి. అనుక్షర రుజవః సంతు పంథ
येभिः सखायो यन्ते नो वधेयम् वृक्षदा सुजवः सन्तु पन्था येभिः सखायो यन्ते नो वधेयम् समय्यमासम्भगो नु समय्यमासम्भगो नो निनीय संज्ञास्पत्यगुं सोमयमस्तु देवाः सूयममस्तु देवाः सूयममस्तु देवाः सूयममस्तु देवाः समय्यमासम्भगो नो निनीय समर्यमा संभगो नो निनीयात् संज्ञास्पत्यगुं सूयममस्तु देवाः समय्यमासम्भगो नो निनीय संज्ञास्पत्यगुं सूयममस्तु देवाः ఇక్కడ ఈ సమర్యమా సంభగో నో నినీయాత్ తకారం చెబితే సుయమమస్తు, లేదా కలిపి చెప్పేట్టుగా ఉంటే సమర్యమా సంభగో నో నినీయాత్ సంధ్య ఆస్పత్యగం చెప్పాలి. నేను ఇలా నీయా సంధ్య యాత్ అని చెప్పాలి. ఈ తకారం దాంట్లో కలవాలి. నీయాత్ అని చెప్పిందా సంధ్య చెప్పాలండి. అలాగే సమయమాసంభగో నో నినీయాత్ సంజ్ఞాస్పత్యగం సుయమమస్తు దేవాః. అర్థమైంది. అది యాలో కలిసిపోయింది అనమాట. అది సమయమాసంభగో నో నినీయాత్ సంజ్ఞాస్పత్యగం సుయమమస్తు దేవాః. ते कन्यादातारं गत्वा చతుస్సాగర పర్యంతం गोब्राह्मणेभ्यः शुभं भवतु. वासिष्ठ मैत्रावर्ण कौण्डिन्य त्रयादुषेय प्रवरान्वित वसिष्ठ गोत्रोद्भवस्य नाभाग महाराजवर्मणो नप्ते. चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. वासिष्ठ मैत्रावर्ण कौण्डिन्य त्रयादुषेय प्रवरान्वित वसिष्ठ गोत्रोद्भवस्य अज महाराजवर्मणः पुत्राय पौत्राय अज महाराजवर्मणः पौत्राय चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. वासिष्ठ मैत्रावर्ण कौण्डिन्य त्रयादुषेय प्रवरान्वित वसिष्ठ गोत्रोद्भवस्य दशरथ महाराजवर्मणः पुत्राय चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. वासिष्ठ मैत्रावर्ण कौण्डिन्य त्रयादुषेय प्रवरान्वित वसिष्ठ गोत्रोद्भवस्य गोत्रोद्भवाय अखिलांड कोटि ब्रह्मांड नायकाय तत्वातीताय सच्चिदानंदमूर्तये सूर्यवंश पावनाय श्रीमद्इक्ष्वाकु वंश उद्भवाय श्रीमन्नारायण स्वरूपाय श्री रामचंद्र वर्मणे वराय. चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. आङ्गेरस अयास्य गौतम त्रयादुषेय प्रवरान्वित गौतमस गोत्रोद्भवस्य स्वर्ण रोम महाराजवर्मणो नप्तीं. चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. आङ्गेरस अयास्य गौतम त्रयादुषेय प्रवरान्वित गौतमस गोत्रोद्भवस्य रोम महाराजवर्मणः पौत्रीं. चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. आङ्गेरस अयास्य गौतम त्रयादुषेय प्रवरान्वित गौतमस गोत्रोद्भवस्य श्रीरध्वज जनक महाराजवर्मणः पुत्रीं. चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. आङ्गेरस अयास्य गौतम त्रयादुषेय प्रवरान्वित गौतमस गोत्रोद्भवाम् अखिलांड कोटि ब्रह्मांड नायिकां तत्वातीतां सच्चिदानंद रूपिणीं चंद्रवंश प्रदीपिकां श्री सीता देवी नाम्नीं भवदीयां कन्यां प्रजा सहस्व कर्मभ्यो సమస్త అక్కడ సీతారాముల దగ్గర సమస్త లోక రక్షణార్థం రుణీమహే. అక్కడ ఇక్కడ వచ్చేటప్పటికల్లా ప్రజా సహత్వ కర్మభ్యో వృణీమహే. ప్రజా సహత్వ
कर्मभ्यो वृणीमहे समस्त लोक रक्षणार्थं वृणीमहे दाता అక్కడ दाता అది तस्मै दास्यामीति ब्रूयात् तस्मै दास्यामि पूजाकाले दाता संकल्प्य पूर्वोक्त सुपथितौ मम कुमार्याः आयुष्याभिवृद्धि द्वारा समस्त मंगलावाप्त्यर्थं गौरी कंकण देवतामुद्दिश्य गौरी कंकण देवता प्रीत्यर्थं गौरी कंकण पूजां करिष्ये गौरी कंकण देवताभ्यो नमः ध्यानावाहनादि षोडशोपचार पूजां कुर्यातु सुभिकेशिर इति सजः कन्यका शिरसि आपत्नीत ఓం చెప్పగలరండి? ప్రయత్నం చేస్తాను గురువు గారండి. చేయండి. సుభికేశిర ఆరోహ శోభయంతి శోభయంతి ముఖం మమ. మళ్ళీ చెప్పండి. సుభికేశిర ఆరోహ శోభయంతి ముఖం మమ. హే అనేటువంటిది అనుదాత్తం గట్టిగా చెప్పాలండి. శుభి హే శిర ఆరోహ శోభయంతి ముఖం మమ. సుభికేశిర ఆరోహ సుభికేశిర ఆరోహ శోభయంతి ముఖం మమ. ముఖగం హే మమ శోభయ భూయగం సంచ భగం కురు. మళ్ళీ ముఖగం హే మమ శోభయ భూయగం సంచ భగం కురు. యామహరజ్యమదగ్నిశ్చబ్దాయై కామాయాన్యై. యామహరజ్యమదగ్ని శ్రద్ధాయై కామాయాన్యై. యామహరజ్యమదగ్ని శ్రద్ధాయై. అలా చేయకండి. యామహరజ్యమదగ్ని శ్రద్ధాయై గట్టిగా చెప్పాలి. శాకింద చవితి జ్యోతి తప్ప మీకు కుదరదు అక్కడ. యామహరజ్యమదగ్ని శ్రద్ధాయై కామాయాన్యై. యామహరజ్యమదగ్ని శ్రద్ధాయై కామాయాన్యై. మళ్ళీ యామహరజ్యమదగ్ని శ్రద్ధాయై కామాయాన్యై. ఇమాంతమపిన హ్యేహం సహ వర్చసా. ఇమాంతమపిన హ్యేహం భగేన సహ వర్చసా. సహ వర్చసా. సహ వర్చసా. సహ వర్చసా. ఇమాంతమపిన హ్యేహం భగేన సహ వర్చసా. సహవా పైకి అంటున్నారండి. సహ వర్చసా. సహ వర్చసా. సహ వర్చసా. మళ్ళీ చెప్పండి వాక్యం. ఇమాంతమపిన హ్యేహం భగేన సహ వర్చసా. సహవా ఎందుకు మీకు ఉదాత్తం వెళ్తుందో నాకు అర్థం కాదు. సహవచ్చసా. సహవచ్చసా విడిగా చెప్పినప్పుడు వస్తుంది. మళ్ళీ ఒక్కసారి చెప్తాను కదా, లేకపోతే ఇమాంతమపిన హ్యేహం భగేన సహ వర్చసా. అది ఇది సజ కన్యకా శిరస్య పత్నీత అయిపోయింది కదా. తతో బృహత్సామేతి మంత్రేణ. తతో బృహత్సామేతి మంత్రేణ కన్యకా వామహస్తే కంకణం బధ్నీయాత్. ఇది కూడా ఒకసారి చెప్తాను గురుగా, అంటే రాకపోతే చెప్తాను. బృహత్సామక్షత బృహద్వృష్ణీయం తిష్ఠుభౌజస్సుభిత మొగ్గవీరం. బృహత్సామక్షత బృహద్వృష్ణీయం బృహద్వృద్ధ బృహద్వృద్ధ బృహత్సామక్షత బృహద్వృష్ణీయం. గట్టిగా ఒత్తి చెబితే తప్ప ఆ రెండో అక్షరానికి సరిపోదు తూకం. బృహద్వృద్ధ బృహద్వృద్ధ వృష్ణీయం. బృహత్సామక్షత బృహద్వృష్ణీయం బృహద్వృష్ణీయం తిష్ఠుభౌజస్సుభిత మొగ్గవీరం. తిష్ఠుభౌజస్సుభిత తిష్ఠుభౌ అక్కడ కూడా
తిష్టుభౌజస్తుభితముగ్రవీరం తుష్టుభౌజస్సుభితమగ్రవీరం తుష్టుభౌజస్సుభితమగ్రవీరం ఇంధస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగదేన రక్ష ఇంధస్తోమేన ఇంధస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగదేన రక్ష రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు రక్షాబంధన ముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యత బల సిద్ధిరస్తు. ఇక్కడి నుంచి చెప్పండి గురుగారు. ఇక్కడ చెప్పంటారా? మదర్థం తమేవ వరం వృణీధ్వమితి వధూర్వదేతు. మదధ్వం తమేవ వరం వృణీధ్వమితి వధూర్వదేతు. మదధ్వం తమేవ వరం వృణీధ్వమితి వధూర్వదేతు. యూయం మదర్థం తమేవ వరం వృణీధ్వం. యూయం మదధ్వం తమేవ వరం వృణీధ్వం. యూయం మదధ్వం తమేవ వరం వృణీధ్వం. వృణీమహే వృణీమహే వృణీమహే. బ్రాహ్మణాః కృతార్థా వయమితి వరమావేదయేయుః. బ్రాహ్మణాః కృతార్థా వయమితి వరమావేదయేయుః. బ్రాహ్మణాః కృతార్థా వయమితి వరమావేదయేయుః. కృతార్థా వయం కృతార్థా వయం కృతార్థా వయం. ఆగతాయ వరాయ మధుపర్కం కుర్వన్. ఆగతాయ వరాయ మధుపర్కం కుర్వన్. ఆగతాయ వరాయ మధుపర్కం కుర్వన్. దాతా సంకల్ప్య దాతా సంకల్ప్య దాతా సంకల్ప్య. పూర్వోక్త యువతిధౌ మదీయం గృహం ప్రత్యాగతమిమం విష్ణురూపిణం వరం. పూర్వోక్త సుపరితో మదీయం గృహం ప్రత్యాగతమిమం విష్ణురూపిణం వరం. పూర్వోక్త సుపరితో మదీయం గృహం ప్రత్యాగతమిమం విష్ణురూపిణం వరం. వేదోక్త విధినా మధుపర్కేణ సువర్ణేన పూజయిష్యే. వేదోక్త విధినా మధుపర్కేణ సువర్ణేన పూజయిష్యే. వేదోక్త విధినా మధుపర్కేణ సువర్ణేన పూజయిష్యే. ఉదగగ్రం కూర్చన్నిదధాతి. ఉదగగ్రం కూర్చం నిదధాతి. ఉదగగ్రం కూర్చం నిదధాతి. తస్మిన్ వరో రాష్ట్రభృదసీతి యజుషోపవిశతి. తస్మిన్ వరో రాష్ట్రభృదసీతి యజుషోపవిశతి. తస్మిన్ వరో రాష్ట్రభృదసీతి యజుషోపవిశతి. రాష్ట్రభృదస్యాచార్యా సంధీమాత్వద్యోషం. రాష్ట్రభృదస్యాచార్య సంధీమా త్వద్యోషం. రాష్ట్రభృదస్యాచార్య సంధీమా త్వద్యోషం. రాష్ట్రభృదసి సమ్రాడా సంధీమాత్వద్యోషం. రాష్ట్రభృదసి సమ్రాడా సంధీమా త్వద్యోషం. రాష్ట్రభృదసి సమ్రాడా సంధీమా త్వద్యోషం. ఇది రాజన్యః ఇది రాజన్యః ఇది రాజన్యః. రాష్ట్రభృదస్యధిపత్న్యా సంధీమాత్వద్యోషం. రాష్ట్రభృదస్యధిపత్న్యా రాష్ట్రభృదసధిపత్న్యా రాష్ట్రభృదసధిపత్న్యా. అలాగే భృదస్యధిపత్న్య భృదస్యధిపత్న్యా రాష్ట్రభృదస్యధిపత్న్యా. రాష్ట్రభృదస్యధిపత్న్యా సంధీమా త్వద్యోషం. మళ్ళీ రాష్ట్రభృదస్యధిపత్న్యా సంధీమా త్వద్యోషం. ఇది వైశ్యః ఇది వైశ్యః ఇది వైశ్యః. జలపాత్రమాదాయ ఆపః పాద్యా ఇతి దాతా ప్రాహ. జలపాత్రమాదాయ ఆపః పాద్యా ఇతి దాతా ప్రాహ. జలపాత్రమాదాయ ఆపః పాద్యా ఇతి దాతా ప్రాహ.
ఆపఃపాద్యాః 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 ఆపఃపాదావనే జనీరితి వరః ఆపఃపాదావనే జనీరితి ఆపఃపాదావనే జనేరితి వదస్తాః ఆపో అభిమంత్రియ ఆపఃపాదావనే జనేరితి వదస్తాః ఆపో అభిమంత్రియ ఆపఃపాదావనే జనీర్ద్విషంతన్నాశయంతు మే ఆపఃపాదావనే జనే ఆపఃపాదావనే జనే ద్విషంతన్నాశయంతు మే ద్విషంతం నాశయంతు మే ద్విషంతం నాశయంతు మే అస్మిన్ కులే చెప్పండి. ఆపఃపాదావనే జని రేప కూడా చెప్పాలి ఇక్కడ. ఆపఃపాదావనే జనీర్ద్విషంతం జనీర్ద్విషంతన్నాశయంతు మే ఆపఃపాదావనే జనేర్ద్విషంతం నాశయంతు మే ఆపఃపాదావనే జనేర్ద్విషంతం నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్యసాని అస్మిన్ కులే బ్రహ్మవచ్చస్యసాని అస్మిన్ కులే బ్రహ్మవచ్చస్యసాని దక్షిణ పాదం పూర్వం బ్రాహ్మణాయ ప్రయచ్చేతు దక్షిణ పాదం పూర్వం బ్రాహ్మణాయ ప్రయచ్చేతు దక్షిణ పాదం పూర్వం బ్రాహ్మణాయ ప్రయచ్చేతు దక్షిణం పాదం దక్షిణ పాదం అని చెప్పినా తప్పేం లేదు కదండి. దక్షిణం పాదం దక్షిణం పాదం పూర్వం బ్రాహ్మణాయ ప్రయచ్చేతు సవ్యగుం సూత్రాయేతి సవ్యగం శూద్రాయేతి సవ్యగం శూద్రాయేతి పూర్వం దక్షిణ పాదం ప్రక్షాళ్య తతో వామపాదం ప్రక్షాళయేతు పూర్వం దక్షిణ పాదం ప్రక్షాళ్య తతో వామపాదం ప్రక్షాళయేత్ పూర్వం దక్షిణ పాదం ప్రక్షాళ్య తతో వామపాదం ప్రక్షాళయేత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపవర ఇదం తే పాద్యమిదం తే పాద్యమిదం తే పాద్యం శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపవద ఇదంతే పాద్యమిదంతే పాద్యమిదంతే పాద్యం శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపవద ఇదంతే పాద్యమిదంతే పాద్యమిదంతే పాద్యం సుపాద్యం 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 ప్రక్షాళయితారం దక్షిణ బాహుముపస్పృశ్య ప్రక్షాళయితారం దక్షిణ బాహుముపస్పృశ్య ప్రక్షాళయితారం దక్షిణ బాహుముపస్పృశ్య నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ ఇది చెప్పేస్తుంది. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః ఇది పాదౌ ప్రక్షాళ్యాచమ్య ఇది పాదౌ ప్రక్షాళ్య ఆచమ్య ఇది పాదౌ ప్రక్షాళ్య ఆచమ్య మయి మహ ఇతి యజుషా ఆత్మానం ప్రత్యభిమృశేతు వదో మయి మహ ఇతి యజుషా ఆత్మానం ప్రత్యభిమృశేతు వదో మయి మహ ఇతి యజుష్మాత్మానం యజుషా ప్రత్యభిమృశేతు యజుషా ఆత్మానం ప్రత్యభిమృశేతు యజుషా ఆత్మానం ప్రత్యభిమృశేతు వదో మయి మహ ఇతి యజుషా ఆత్మానం ప్రత్యభిమృశేతు ఓం మయి మహో మయి యశో మయి ఇంద్రియం వీర్యం మయి మహో మయి యశో మయి ఇంద్రియం వీర్యం మయి మహో మయి యశో మయి ఇంద్రియం వీర్యం గురుగారు ఈ మంత్రము వరుడు చెప్తారు గురుగారు తన భుజాన్ని పట్టుకొని. వరుడే చెప్పాలండి. అంటే పాదాలు కడుగుతున్న ఇటువంటి కన్యాదాత యొక్క కుడి భుజాన్ని అలాగే తాకి ఉంచి అప్పుడు ఈ మంత్రం చెప్పాలి. అలాగే అయిన తర్వాత మళ్ళీ ఒక్కమాట చేయి కడుక్కోవాలి. అయిన తర్వాత మళ్ళీ దాతా సంకల్పం మళ్ళీ చెబుతాడు. దాత
ఉపరి అధస్థితాభ్యాం కూర్చాభ్యాం పరిగృహ్య. దాత ఉపది అధస్థితాభ్యాం కూర్చాభ్యాం పరిగృహ్య. దాత ఉపది అధస్థితాభ్యాం కూర్చాభ్యాం పరిగృహ్య. మృణ్మయేనార్హణీయా ఆప ఇత్యుక్త్వా. మృన్మనే నార్హణీయ ఆప ఇత్యుక్త. మృన్మనే నార్హణీయ మృణ్మయేనా పోనీ మృణ్మయేనా అర్హణీయా ఆప ఇత్యుక్త్వా. మృణ్మయేన మృత్యుమయం అండి, అంటే మట్టితో తయారు చేసింది అని. మృణ్మయేనా మృన్మయేన అర్హణీయ ఆప ఇత్యుక్త. మృన్మయేన అర్హణీయ ఆప ఇత్యుక్త. ఇత్యుక్త్వా ఇత్యుక్త్వా అర్హణీయ ఆప. అర్హణీయ ఆపః. అర్హణీయ ఆపః అని చెప్పని దాత చూపిస్తే వరుడు ఆ నీళ్ళను అభిమంత్రణం చేయాలి. ఈ మంత్రం చెబుతూ ఇది మట్టి కుండ తీసుకోవాలి గురుగారు. ఇక్కడ మట్టి కుండ అంటే కల్పంలో ఉన్నది మాత్రం మట్టి పాత్రే తీసుకోమన్నాడు. లేదా కాళ్ళు కడిగిన చెంబు ఉంటుంది కదా, దాంట్లో నీళ్లు తీసుకొని అలా చూపించినా కింద పైన కూర్చోబెట్టుకొని ఎడం చేతిలో పెట్టుకొని పైన కూర్చోబెట్టి చూపించాలి. అర్హణీయ ఆపహ అని చెబితే అప్పుడు వరుడు ఏం చేస్తాడంటే ఈ నీళ్ళని ఆమాగను అనే మంత్రం చేత అభిమంత్రణ చేస్తాడు. ఆమాగను యశసా వర్చసా. ఆమాగను యశసా వర్చసా. ఆమాగను యశసా వర్చసా. ఆమాగను యశసా వర్చసా. సగుం సృజ పయసా తేజసా చ. సగుం సృజ పయసా తేజసా చ. సగుం సృజ పయసా తేజసా చ. తమ్మా ప్రియం ప్రజానాం. తమ్మా ప్రియం ప్రజానాం. తమ్మా ప్రియం ప్రజానాం. కుర్వధిపతిం పశూనాం. కుర్వధిపతిం పశూనాం. కుర్వధిపతిం పశూనాం. ఈ మంత్రం చెప్పిన తర్వాత ఆ చెంబులో ఉన్న నీళ్ళని సగం నీళ్ళని వరుడు యొక్క దోషిట్లో సగం పోసేయాలి. దాత్ర వరస్యాంజలౌ అపామేక దేశ ఆనీయమానే. దాత్ర వరస్యాంజలౌ అపామేక దేశ ఆనీయమానే. దాత్ర వరస్యాంజలౌ అపామేక దేశ ఆనీయమానే. అప్పుడు ఈ వరుడు ఏం చేయాలంటే సగం నీళ్లు పోసేంత ఆ నీళ్ళని ఈ చెప్పబోయే మంత్రం చేత అభిమంత్రించిన తర్వాత కింద వదిలేయాలి. వరో విరాజో దోహోసీతి యజుర్జపేత్. వరో విరాజో దోహోసీతి యజుర్జపేత్. వరో విరాజో దోహోసీతి యజుర్జపేత్. విరాజో దోహోసి విరాజో దోహమసీయా. విరాజో దోహోసి విరాజో దోహమసీయా. విరాజో దోహోసి విరాజో దోహమసీయా. మమ పద్యాయ విరాజా. మమ పద్యాయ విరాజా. మమ పద్యాయ విరాజా. వరః అపః అపాస్య. వరః అపఆస్య. వరః అపః ఆపాస్య. అపాస్య అంటే కింద నీళ్ళని తీసేయాలి, కిందకు వదిలేసేయాలి. వరః అపః అపాస్య. అపఆస్య. అపః అపాస్య. అపః అపాస్య. వరః అపః అపాస్య. తర్వాత మళ్ళీ సగం నీళ్లు పోసిన తర్వాత ఇంకా సగం కలశంలో నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళని మళ్ళీ వరుడుకు చూపించాలి. ఏమయ్యా అవి మిగిలినవి ఏం చేయమంటావు అన్నట్టుగా అడుగుతాడు ఆయన. దాత్ర తచ్చేషం పురస్తాన్నినీయమానం. దాత్ర తచ్చేషం పురస్తాన్నినీయమానం. దాత్ర తచ్చేషం
పురస్తాన్నినీయమానం 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 దాత్ర తచ్చేషం పురస్తాన్నినీయమానం వరః సముద్రం వ ఇత్యనుమంత్ర్యా వరః సముద్రం వ ఇత్యనుమంత్ర్య వరః సముద్రం వ ఇత్యనుమంత్ర్య. అప్పుడు ఆ నీళ్ళని ఆ కలశాన్ని ఒక మాట తాకి మంత్రం చెప్పాలి. సముద్రం వః ప్రహిణోమి సముద్రం వః ప్రహిణోమి సముద్రం వః ప్రహిణోమి. ఒకటే చెబుతారు, సా కూడా కిందకే. సముద్రం వః ప్రహిణోమి సముద్రం వః ప్రహిణోమి సముద్రం వః ప్రహిణోమి. స్వాంయోనిమపి గచ్చత స్వాంయోనిమపి గచ్చత స్వాంయోనిమపి గచ్చత. అచ్ఛిద్ర ప్రజయా భూయాసం అచ్ఛిద్ర ప్రజయా భూయాసం అచ్ఛిద్ర ప్రజయా భూయాసం. మా పరాసేచి మత్పయః మా పదాసేచి మత్పయః మా పదాసేచి మత్పయః. అత్ర వాసో గవాదికం యథాశక్తి దత్వా అత్ర వాసో గవాదికం యథాశక్తి దత్వా అత్ర వాసో గవాదికం యథాశక్తి దత్వా వరమలంకృత్య వరమలంకృత్య వరమలంకృత్య. యువం వస్త్రాణి వసాథే యువం వస్త్రాణి వసవసాథే యువం వస్త్రాణి వసవసాథే. యువోరచ్ఛిద్రమంతవోహ సర్గా యువోరచ్ఛిద్రమంతవోహ సర్గా మంతవోహ సర్గా మంతవోహ సర్గా. యువోరచ్ఛిద్రమంతవోహ సర్గా యువోరచ్ఛిద్రమంతవోహ సర్గా యువోరచ్ఛిద్రమంతవోహ సర్గా. అవాతిరత మనృతాని అవాతిరత మనృతాని అవాతిరత మనృతాని. విశ్వర్తేన మిత్రావరుణా సచేతే విశ్వత్తేన మిత్రావరుణా సచేతే విశ్వత్తేన మిత్రావరుణా సచేతే. ఇది వస్త్రద్వయం దద్యాతు ఇది వస్త్రద్వయం దద్యాతు ఇది వస్త్రద్వయం దద్యాతు. హిరణ్యరూపః స హిరణ్య హిరణ్యరూపః స హిరణ్య హిరణ్యరూపః స హిరణ్య. సందృగపాన్న పాచ్యేదు హిరణ్యవర్ణః సందృగపాన్న పాచ్యేదు సందృగపాన్న పాచ్యేదు సందృగపాన్న పాచ్యేదు హిరణ్యవర్ణః సందృగపాన్న సందృగపాన్న కిందకంటూ లేదండి, అందర్థం లేదు. సందృగపాన్న పాచ్యేదు సందృగపాన్న పాచ్యేదు సందృగపాన్న పాచ్యేదు సందృగపాన్న పాచ్యేదు హిరణ్యవర్ణః హిరణ్యవర్ణః. హిరణ్యయాత్పర్యోనే హిరణ్యయాత్పర్యోనే హిరణ్యయాత్పర్యోనే. పూర్వవాక్యం కూడా కలుపుతున్నాను. పరియోనే నిషద్య పరియోనే నిషద్య పరియోనే నిషద్య పరియోనే నిషద్య. రేపు కూడా వినపడాలి.
పరియోనే నిషద్య పదయోనే నిషద్య మళ్ళీ పదయోనే నిషద్య నీ అర్థం పరియోనే నిషద్య పదయోనే నిషద్య పదయోనే నిషద్య హిరణ్యదాద దత్యన్నమస్మై హిరణ్యదత్యన్నమస్మై హిరణ్యదత్యన్నమస్మై ఇది సువర్ణాభరణైరలంకృత్య ఇది సువర్ణాభరణై అలంకృత్య ఇది సువర్ణాభరణై అలంకృత్య. ఈ విధంగా అలంకారం అయిన తర్వాత ఈ వరుడికి కన్యాదాత ఇచ్చిన వస్త్రాలు ఉన్నాయి కదండి, అవి అవును. కట్టుకొని రావటానికి లోపలికి పంపించాలి. అలాగే అవి ఆయన కట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఆచమనం చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దద్ధి మధు ఇక్కడి నుంచి ప్రారంభం. ఇది మీకు 35 మనుషులు అడిగింది కానీ ఇంకా కొద్దిగా నలగాలి. ఏం చేద్దాము అంటే నెక్స్ట్ రేపు విజయ నుంచి దీంతో పాటు ఇంకా కొంత భాగం పెంచేస్తాను. కొంత భాగం మీకు బాగానే నలిగింది పూర్వ భాగంలో. అయితే గణేష్ గారికి కూడా ఎలా నలిగిందో చూడాలి. వీరు శ్రీవత్స గారు బాగానే చెప్పారు. గణేష్ గారిని ఒక మాట చూసి ఆయనకి ఎంత మటుకు సాగుతుందో చూసి లేదా ఇంకా 2 సంతలు చెప్పుకొని తర్వాత దాంట్లోకి వెళ్దాము. మొత్తానికి చాలా మటుకు నలిగింది లేండి. నెక్స్ట్ భాగంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లో అయితే వివాహం ఇది చెప్పగలమా అనుకున్నాం అనమాట. అలా ఉన్నాయండి ఆ మంత్రాలన్నీ. ఇప్పుడు ఎందుకు రాదు సారు, మీరే చేయిస్తారు, బ్రహ్మాండంగా చేయిస్తారు. మిమ్మల్ని ఇంతతో కాదు కదా, మళ్ళీ రోజు ఒక మాట ఆవృత్తి చెప్పమంటా వెనకాల నుంచి. మనకి ఇంత ప్రక్రియ మనకి సొంత చెప్పుకుంటాం కాబట్టి ఇంత టైం పడుతుంది. ఇప్పుడు ఇదే ఇప్పుడు రేపు వీలు ఉంటే రేపు మార్చి 12వ తారీఖు నాడు నేను పెళ్లి చేయిస్తున్నాను సారు. పెళ్లి చేయిస్తూ ఉంటే అవకాశం ఉంటే మీకు ఈ కన్యాదానం అంతా కూడా మీకు ఫోటో పెట్టి చూపిస్తాను. చూతురు గాని దగ్గర 10:30-11 అప్పుడు అవుతుంది. మీకు ఒక మాట తెలియజేస్తాను. వచ్చే అవకాశం ఉంటే చూడండి. ఎందుకంటే మీకు కొంత తెలుస్తుంది కదా అని ప్రక్రియ. మనం ముఖ్యం ఎంత ఉన్నా అనుభవం లేకపోతే కష్టం సార్, టెన్షన్ పడతారు. అది పరిస్థితి, అంతకంటే లేదు. మీరు మంత్రం శుభ్రంగా చెప్పవచ్చు కానీ ఆ ప్రక్రియ వరుసగా తెలిసిపోయింది అనుకోండి, ఒక మాట 2 మాటలు చూశారనుకోండి, మీరు మంత్ర క్రియని బట్టి మంత్రం రావాలండి, గుర్తుపెట్టుకోండి. క్రియని బట్టి మంత్రం రావాలి, మంత్రాన్ని బట్టి క్రియ కాదు. తర్వాత ఏం చేస్తున్నాము, వస్త్రం ఇస్తున్నాము కాబట్టి యుం వస్త్రాన్ని బీభసాపసాథేయో నక్షత్రమంతవోహ సర్గాదిరతి మంతాన్ని విశ్వత్తేన మిత్రవరుణా సచేతే ఇది చెప్పేసేవారి. తర్వాత ఆభరణం ఇస్తున్నాము. ఆభరణము అనే వెంటనే హిరణ్యరూపైరణ్యచంద్రుగపాన్నపాచేదో హిరణ్యవర్ణ హిరణ్యయాత్పర్యోనే నిషత్యా హిరణ్యదాద దజ్జన్నమస్పై అంటే తర్వాత ఏమొస్తుంది అనిపెట్టి మంత్రం రావాలి. అలా వస్తే ఏమవుతుందంటే మనకి తడువుకోవడం ఉండదు, అక్కడ ఒకళ్ళు అందిస్తూ ఉండాలి. ఈ వివాహం అంటే 2 ఉండాలండి, అందుకనే 3 నలుగురు ఉండాలి. ఇప్పుడు ఆ పాద ప్రక్షాళన చేస్తూ ఉండగానే పక్కన ఒకళ్ళు మధుపర్కాన్ని కట్ చేసి శుభ్రంగా కుర్చీలు పెట్టి సిద్ధంగా పెట్టాలి. అంతే తప్ప టయానికి లేకపోతే టయాన్ని అందుకోలేకపోతే ఏమవుతుంది, మహాసంకల్పం చెప్పాల్సింది మొత్తం సగం కట్ చేసేసి చిట్ట చివరికి అస్మిన్ వర్తమానం వ్యవహారికి అక్కడి నుంచి వెళ్ళిపోతాం. అసలు కళ ఇచ్చేటటువంటి లగ్నాష్టకాలు మహాసంకల్పమే. అది గురుగారండి దీంట్లో మరి చతుష్పత్ అంటే ఇప్పుడు హోమ ప్రక్రియ కూడా ఉంటుంది కదండి వివాహం. అయ్యో హోమాలు, వివాహ ప్రధాన ప్రవేశ శేషహోమ స్థాళీపాక అవన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో గంధర్వ ప్రతిష్ట వస్తుంది, తర్వాత మధ్య మధ్యలో సదస్యం వస్తుంది, తర్వాత మూర్ధన్య హోమాలు వస్తాయి, ఫలప్రదానాలు వస్తాయి, చాలా ప్రక్రియ ఉంటుందండి. ఇవి కూడా వరుసగా చెప్పేస్తాను. జయాదులు చెప్తున్నారు కాబట్టి హోమానికి ప్రధానంగా జయాదులు షట్పాత్రం అయింది కాబట్టి మీకు హోమాలు అనేటువంటిది ఈజీ అయిపోతుంది. అలాగే గురుగారు మాకు అంటే ఇక్కడ మార్చి 28వ తారీఖున కళ్యాణం ఉంది గురుగారు. ఆ టైంకి మీరు ఏదైనా ఒక మంచి ఒక
దాన్ని ఏమంటారంటే ఒక గణ గణ ఏదైనా చెప్పగలిగితే ఒకటి చెప్పండి. ఘనపరస ఒక్కటండి. చదువుతాను సార్. సంత్వాసించామి యజుషా ప్రజామాయుర్ధనంచ. ఆ మంత్రం మీకు వచ్చుగా? వచ్చాను గురుగారు. అందరికీ వచ్చా? పుణ్యవచనంలో సంత్వాసించామి యజుషా ప్రజామాయుర్ధనంచ. నా దగ్గర పుస్తకంలో కనుక ఈ మంత్రానికి ఘనం ఉంటే ఫోటో తీసి మీకు ముందర పంపిస్తా. నా దగ్గర ఉంది గురుగారు ఆ పనసది ఫోటో ఉంది గురుగారు. ఉందండి నా దగ్గర, అది గణపనస ఉందండి. అది ఆ ఘనపనసగా ఉంది అంటే మీకు ఈజీగా చెప్పివచ్చండి. అది నేను చెబుతాలేండి. మన వాళ్ళందరికీ అంటే ఒక గణం గురించి ఒక ఆయన ఒక పుస్తకం వేసే గురుగారండి. ఆ పుస్తకం సంపాదించానండి నేను. అంటే అది ఎవరిదండి? ఇది ఒకసారి పంపిస్తాను. ఒకసారి ఈయనది కొంపదీసి ఈయనది కాదు కదా, మన భూశ్రీ గారిది, భువనగిరి శ్రీరామూర్తి గారిది కాదు కదా? ఒక్క నిమిషం గురుగారు, ఇది ఎవరిదో చెప్పేస్తానండి. 2-3 ఉన్నాయిలేండి డాక్యుమెంట్. ఇది ఎవరిదంటే గురుగారు పూలకండ సంతోషం. దీని మీద అక్కడ తైత్తరీయ గణపరస మూలం ప్రథమ భాగం. మీకు ఫోటో పంపిస్తాను గురుగారు. ఇది ఎవరిదో మాకు పేర్లు అయితే అక్కడ లేవు గురుగారండి. అంటే మన అందరికి ఉపయోగపడుతుంది, మన వాళ్ళందరికీ. భూశ్రీ గారు భువనగిరి శ్రీరామూర్తి గారు మాకు బాగా పరిచయం. ఆయనదే అనుకుంటాను గురుగారు. ఒకసారి ఆయనకి చాలా ఘనపరసలన్నీ కూడా రాశాడు. చిన్న పుస్తకం ఉంది, సుమారు ఒక 60-70 పేజీల పుస్తకం ఉంటుంది అది. అవును గురుగారు, అవును గురుగారు. ఆయన ఫోటో ఉంది గురుగారు. ఆగండి, ఆయనది. ఆ ముసలాయన లాగా ఉన్నాడా? అతి సత్యనారాయణమూర్తి రచయిత. అతి సత్యనారాయణమూర్తి. ఆతి సత్యనారాయణమూర్తి. ఆతి అండి, ఆతి. ఆతి ఆర్తియా? ఆతి సత్యనారాయణమూర్తి. ఆతి సత్యనారాయణమూర్తి. మార్తి కాదండి, ఆర్తి కాదండి, మార్తి కాదండి, ఆతి అండి. ఆతి సత్యనారాయణమూర్తి అండి. ఈ పుస్తకం PDF అయితే దొరికింది గురుగారు. 145 పేజీలదండి ఇది. సరే, 5 పుస్తకం ఉంది కాబట్టి ఆ సంశ్వాసించామే అనే మూల మంత్రాన్ని మాత్రం జాగ్రత్తగా స్వరాలు తప్పు లేకుండా వదిలించండి. ఒకవేళ మీరుంటే రేపు విధి నుంచే అది కాస్త 1-2 మాటలు చెప్పుకుందాం. అది అలాగే ప్రాక్టీస్ ఏం లేదు సార్. ఆ టెక్నిక్ తెలిస్తే ఈజీగా చెప్పేసేయచ్చు సార్. అది మా కళ్యాణాలు కనుక ఫిబ్రవరి ఆ టైం కల్లా పూజ చేయగలిగితే తయారైపోతుంది సార్. అప్పుడు ఏంటో ఒక నెల మేము సాధనం చేయడం, మీకు అప్పుడప్పుడు వినిపించడం అలా చేస్తాం, అయిపోతుంది. మీరు రామ కళ్యాణం జగన్మోహనంగా చేయిస్తారు, నేను చెబుతున్నాను. ధన్యవాదాలు. మీరు చేయిస్తారు, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మీకు బాగానే సాగుతుంది, కానీ పుస్తకం లేకుండా వరుసగా సాగేట్టుగా చూసుకోవాలి, ఇంకా బాగుంటుంది. అలాగే వచ్చేస్తుంది సార్. ఎందుకు రాదు సార్? ఎందుకు రాదు? అయినా సరే వస్తుంది, అదే వస్తుంది సార్. అవసరం అన్నీ నేర్పుతుంది సార్. అది నిజమే గురుగారండి, అది అవసరమే అన్నీ నేర్పుతుంది. మీరు కొన్ని కార్యక్రమాలు మీకు తెలిసి చేశారు, మొదట్లో తెలుసుకున్నారు, పెద్దవాళ్ళని అడిగారు, 1-4 మాటలు విచారించుకున్నారు, మీరు ఇంటి దగ్గర అదే ఆలోచించారు, అక్కడ చేయించారు. బయటకు వచ్చిన దాంట్లో కొద్దిగా లోపాలు ఉంటే అరే ఇది చేయించలేదు, ఈసారి జాగ్రత్తగా చేయాలని అనుకుంటున్నారు, సక్రమంగా జరిగిపోతుంది. సహజమే, అది వస్తుంది అండి, అదే వస్తుంది. ఏం టెన్షన్ పెట్టుకోకండి. ఆ గణేష్ గారిని మాత్రం రేపు విధియ తదిలో వారి చేత చెప్పించి వారికి ఎంత మటుకు సాగుతుందో చూడాలి. వారు వాక్యాలు బ్రహ్మాండంగా చెబుతున్నారండి. మంత్రభాగం దగ్గరకు వచ్చేటప్పటికల్లానే చెబుతున్నారు, కానీ అక్కడక్కడ కొద్దిగా నట్టుగా ఉంటుంది. ఆ నట్టు కూడా లేకుండా చెప్పాలి. అది అలాగే గురుగారండి. నా సందేహం కూడా అదే గురుగారండి. మంత్రభాగం నాకు మంత్రభాగం కొంతవరకు అది స్వాధీనం అవుతుంది, కానీ నాకు స్వరభాగం వచ్చేటప్పుడు ఎందుకో తెలియదు, కొంచెం ఉంటుంది. అది దానికి ఏం లేదు సార్, 1-2 సంతాలు ఎక్కువ పడితే మీకు ఫ్రీ అయిపోతారు. సంతాలు ఎక్కువ పడాలి, సంతాల మీద పట్టు పట్టాలి, అది వచ్చినట్టుగా ఉంటుంది. మీకు త్రిసువర్ణం ఉంది, త్రిసువర్ణం చాలా ఈజీగా కనిపిస్తుంది చూడటానికి. ఆ కౌళ్ళు చెప్పేప్పటికల్లా సంకన అయిపోతుంది, మనకి అర్థం మళ్ళీ మర్చిపోతాం. అది రోజు చెప్తే అన్నం ముందర 5 నిమిషాలు సార్. అది ఒక 4 రోజులు మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, అది మీకు మర్చిపోలేరు. ఇంకా ఈ మధ్య కాలంలో సాయంకాలం పూట నేను, మన రవికిషోర్ గారు,
అయ్యా గణేష్ గారు సాయంకాలం పూట ఏంటంటే మనం ఈ మహాసంకల్పం ప్రారంభించాం గురుగారండి. మహాసంకల్పం, చూర్ణిక, ఆ, లగ్నాష్టకాలు చెప్పుకోవడం. చేయండి, మంచిదే, అవును పట్టుబట్టండి. గురుగారండి. ఉమ్. మాకు ఇప్పుడు ఇటువైపు మా ఊర్ల నుంచి ఇటువైపు వరుసగా ఒక 3 ఇవి ఉన్నాయండి. సీతారాముల కళ్యాణం, తర్వాత శ్రీనివాస కళ్యాణం ఆయన రవికిషోర్ గారు చేయిస్తున్నారు. ఆయనతో ఓకే. పాటు నేను అదే అన్నాను, మీరు ఎక్కడ చేయిస్తుంటే చెప్పండి పరిగెట్టుని వచ్చేస్తా అని. సో అక్కడ నేను ఆయనతో పాటు వెళ్ళి చెప్పడం ఇవన్నీ, అందుకని ఇద్దరు ప్రాక్టీస్ చేసుకుంటాం గురుగారు. చేయండి, చాలా మంచిది. ఒకటికి 2 చోట్ల గట్టిగా ఇప్పుడు ఒకరి దగ్గరకు మనం వెళుతున్నాం అనుకోండి, అది మనకి స్వాధీనం అయితే మనమే 10 మందిని చెబుతాం పనికి. అవును గురుగారండి. అది పద్ధతి. సరే గురుగారండి, సెలవు తీసుకుంటాం. మీ ఓకేనండి, ఆరోగ్యం శుభం. అంతా మళ్ళీ క్షేమంగా ఆఫీస్కు ఉంది టైం. కదండి? అయ్యా, అంతా బాగానే ఉంది సార్, నాకేం ఇబ్బంది ఏం లేదు. సంతోషం గురుగారండి, సెలవు ఓకే తీసుకుంటాను. నమః. శ్రీ అయ్యా, గురు శుభం. హరి హరి ఓం. ఓం.